అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మనశంకర వరప్రసాద్ సృష్టించిన రికార్డు మామూలు రికార్డులు కావాలి. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముగ్గురు గురించి చెప్పాలి. ముగ్గురు సినీ జీవిత చరిత్రలో కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత కలెక్షన్లు చేసిన సినిమా ఏదీ లేదనమాట. మొట్టమొదటిగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పాలంటే అతను సినీ చరిత్రలోను ఇంతవరకు ఎప్పుడు కూడా దాదాపు 400 కోట్ల రూపాయల పైగా సంపాదించిన సినిమా ఏదీ లేదు. అంతేకాకుండా వెంకటేష్ గారు ఇంతవరకు నటించిన సినిమాలలో కూడా 400 కోట్ల రూపాయలు దాటిన సినిమా ఏదీ లేదనమాట. అంతేకాకుండా దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా కూడా 400 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టిన సినిమా ఏదీ లేదు. వీళ్ళ ముగ్గురి కెరియర్లో ఇంత భారీ వసూళ్లు చేసిన సినిమా ఏదయ్యా అంటే మనశంకర వరప్రసాద్. ఈ సినిమా దాదాపు 150 కోట్ల రూపాయల పైగా బడ్జెట్ పెట్టిన దాదాపు 500 కోట్ల రూపాయల దగ్గరలో ఉందంటే నాటి జోక్ అనమాట. ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్భంగా అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమా గురించి ప్రకటించారండి. అంటే నేనేమనుకున్నానంటే మనశంకర వరప్రసాద్ ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి ఇంకా అతను కథ అనేది రాసుకోలేదేమో, కథ కూడా ఎన్నుకోలేదేమో, కొద్దిగా టైం తీసుకుంటాడేమో అనుకున్నా వాస్తవంగా అయితే. కానీ అందరూ అంచనాలకు మించి అంటే ఏ హీరోతో సినిమా చేస్తాడు, వెంకటేష్ గారితో సినిమా చేస్తాడా, లేకపోతే బాలకృష్ణ గారితో సినిమా చేస్తాడా, లేకపోతే ఇంకా కొత్త హీరోలకు ఏమన్నా అవకాశం ఇస్తాడా, ఏ హీరోతో ఇతను నెక్స్ట్ సినిమా ఉండబోతుందని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారనమాట. వాళ్ళ అందరూ అంచనాలను తారుమారు చేస్తూ మొట్టమొదటిగా సినిమా డైరెక్టర్గా పరిచయం చేసిన కళ్యాణ్ రామ్తోని, అంతేకాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇంతకు ముందు వచ్చిన F2 సినిమా దాదాపు 30 కోట్ల రూపాయల బడ్జెట్తో ఆ సినిమా చేస్తే 130 కోట్ల రూపాయల పైగా సంపాదించి పెట్టిందండి ఆ సినిమా. 30 కోట్లు ఎక్కడ, 130 కోట్లు ఎక్కడ? మరి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇంతవరకు ఏ సినిమా కూడా ఫ్లాప్ అనే మాటే లేదనమాట. ఏ సినిమా పట్టినా, ఏ సినిమా తీసినా, ఏ హీరోతో సినిమా చేసినా కానీ ఫ్లాప్ అంటూ ఎరగని డైరెక్టర్ అనిల్ రావిపూడి. మరి ఇతని దర్శకత్వంలో మరోసారి వెంకటేష్ గారు అట్లాగే కళ్యాణ్ రామ్ గారు కూడా నటించబోతున్నారన్నమాట. ఎప్పుడైతే ఈ సినిమా గురించి ప్రకటించారో ప్రతి ఒక్కరిలో కూడా ఒక జోష్ అనేది వచ్చిందనమాట. ఎందుకంటే విక్టరీ వెంకటేష్ గారితో వరుస హిట్లతోని హిట్ మీద హిట్ కొట్టేస్తుందండి. అంతేకాకుండా మొట్టమొదటిగా ఇతను దర్శకుడిగా పరిచయం చేసిన కళ్యాణ్ రామ్కి ఇతను హిట్ ఇచ్చినా కానీ అనిల్ రావిపూడి సినీ కెరియర్కి మాత్రం కళ్యాణ్ రామ్ ఒక అవకాశం అనేది ఇచ్చినమాట. ఆ అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటే అది మాటల్లో చెప్పలేం. ఎందుకంటున్నారంటే ఒక చిన్న డైరెక్టర్ నుంచి దాదాపు ఇప్పుడు అగ్ర హీరోలు అంటే సీనియర్ అగ్ర హీరోలు మొత్తం కూడా ఒక నాగార్జున గారితో తప్ప ఉన్న సీనియర్ అగ్ర హీరోలతోనే అతను సినిమాలు చేసేసాడు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఏ సినిమా వచ్చినా కానీ ఆ సినిమా గురించి ఇక్కడ డౌట్ పడాల్సిన అవసరం లేదు, బ్లాక్ బస్టర్ హిట్టే. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న ఆ సినిమా ఎన్ని రికార్డులు సృష్టించింది అనేది మనందరికీ తెలిసిన విషయం అనమాట. దాదాపు 310 కోట్ల రూపాయలు వసూలు చేసిందంటే వెంకటేష్ గారి కెరియర్లోనే ఇన్ని 100 కోట్ల రూపాయల కలెక్షన్ చేసిన సినిమా ఏదీ లేదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చిరంజీవి వేరే హీరో పక్కన పెట్టుకొని సినిమా తీస్తే తప్ప ఆ సినిమా అనేది హిట్ కాదు. చిరంజీవికి ఇప్పుడు అంత సీన్ లేదు. ఎవరో ఒక హీరో అనేది పక్కన ఉండాల్సిందే. చిరంజీవిని చూసి ఎవరు సినిమాకి రారు, పక్క హీరో ఎవరన్నా ఉంటే అతను చూసి సినిమాకి వస్తారు, కానీ చిరంజీవిని చూసి ఎవరు సినిమాకి రారని చెప్పి చాలా మంది అతని గురించి మాట్లాడారండి. పూర్తిగా చిరంజీవి గారి గురించి తెలిసిన వారు ఎవరైనా ఈ విధంగా మాట్లాడారండి. మరి ఆ విధంగా చెప్పుకోవాలంటే విక్టరీ వెంకటేష్ గారు మరి ఎంతమంది హీరోలతో చేసిండు, పవన్ కళ్యాణ్తో చేసిండు, మహేష్ బాబుతో చేసిండు, వరుణ్ తేజతో చేసిండు, నిన్నగాక మనం వచ్చిన మనశంకర వరప్రసాద్ చిరంజీవి గారితో చేసిండు, నెక్స్ట్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారితో కూడా చేస్తున్నాను అనమాట. అంటే వెంకటేష్ గారు కూడా వేరే ఒక హీరోని దగ్గర పెట్టుకొని అతను సినిమా చేస్తే తప్ప వెంకటేష్ గారి సినిమాలు కూడా హిట్ కావనే. ఇలాంటి వాళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే లెక్క అనమాట. వాళ్ళకి వినబడదు, వీళ్ళు పట్టించుకోరు. కాబట్టి ఈ విధంగా విమర్శించే వాళ్ళ మాటలు కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట. అయితే నందమూరి కళ్యాణ్ రామ్ గారి గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే నందమూరి కళ్యాణ్ రామ్ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే అతను యాక్టింగ్ చేస్తూ ఉంటే అక్కడ ఏదో సినిమాలో యాక్షన్ చేస్తున్నట్టు నాకైతే అనిపించదు. ఎందుకంటున్నానంటే కళ్ళ ముందు అక్కడ ఏదో జరుగుతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. నా వరకైతే నందమూరి కళ్యాణ్ రామ్కి ఒక మంచి సినిమా అనేది పడితే అది చాలా చిన్న సినిమా అయినా సరే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనమాట. అంటే డైరెక్టర్ ఎన్నుకునే విధానం, కథను ఎన్నుకునే విధానం, డైరెక్టర్ ఆ కథను తీసే విధానం కూడా చాలా చక్కగా ఉండాలన్నమాట. ఉదాహరణకు బింబిసార సినిమా చూడండి. నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్లోనే ఇంతవరకు అలాంటి సినిమా ఎప్పుడు రాలేదన్నమాట. నా వరకు నేనైతే ఆ సినిమాని 3 సార్లు చూశాను. అంత బాగా, అంత చక్కగా అతని యాక్టింగ్ కావచ్చు, ఆ కథను మలిసే విధానం కావచ్చు, మన ఊహకు అందనంత ఇదిగా బింబిసార దర్శకుడు చాలా చక్కగా తీసిందనమాట. ఈ మధ్యకాలంలో మళ్ళీ అతనికి పెద్ద హిట్ లేవు, కానీ ఈ సినిమాతోనైనా
అనిల్ రావుపూడి దర్శకత్వంలో వస్తున్న వెంకటేష్ గారు కళ్యాణ్ రావు గారి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాతోనైనా మళ్ళీ అతని సినీ కెరియర్ కి ఒక పెద్ద హిట్ కావాలి, అది ఈ సినిమాతో వస్తుంది అని చెప్పి నేను అనుకుంటాను. అసలు అనిల్ రావుపూడి దర్శకుడిని పరిచయం చేసిందే నందమూరి కళ్యాణ్ రావు. అంతకుముందు అనిల్ రావుపూడి ఎవరో ఏంటో అనేది మనకెవరికి తెలియదు. కానీ ఒక్క సినిమాని అతను అవకాశం ఇచ్చిన తర్వాత ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దాదాపు 7 కోట్ల రూపాయల బడ్జెట్, ఓన్లీ 7 కోట్ల రూపాయల బడ్జెట్తోని ఆ సినిమా తీస్తే 30 కోట్ల రూపాయల కలెక్షన్ చేసిందటండి. అంటే 7 కోట్ల రూపాయల బడ్జెట్తోనే ఆ సినిమా తీసిన తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇటు కొట్టిందంటే మరి మామూలు విషయం కాదు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి అతని టాలెంట్ అనేది నిరూపించుకుంటూ ఇటు చిన్న హీరోల నుంచి ఇటు విక్టరీ వెంకటేష్, ఇటు నందమూరి బాలకృష్ణ, అదే కాకుండా మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా సినిమాలు చేసి ఇప్పుడు 400 కోట్ల రూపాయలు దాటి 500 కోట్ల రూపాయలకు చేరుకుంటుందంటే ఇది మామూలు విషయం కాదనమాట. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడైతే అనిల్ రావుపూడి మన విక్టరీ వెంకటేష్తోని అలాగే కళ్యాణ్ రావు గారితో ఆ సినిమా ఎప్పుడైతే అతను ప్రకటించిండో కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే ఏ హీరో అయితే అనిల్ రావుపూడికి అవకాశం ఇచ్చిండో ఆ హీరోతో ఇప్పుడు సినిమా చేస్తున్నాడు కాబట్టి ఇది పక్కా ఫ్లాప్ అయిద్దని చెప్పి సోషల్ మీడియా కొంతమంది మాట్లాడుతున్నారు అనమాట. అయితే సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళ మాటలు అనేది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటున్నారంటే ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, అలాంటి దర్శకుడు బ్లాక్ బస్టర్ ఇటు కొడుతూనే ఉంటారు. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.